మంత్రి కల్తీపాల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వనున్నట్టుగా ఏపీ సీఎం తెలియజేశారు. చికిత్స పొందుతున్నటువంటి వారికి ఉచితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు. ఇక 4 చనిపోయారని, 2 వెంటిలేటర్పై ఉన్నారని తెలియజేశారు. ఇక కావాలని కల్తీ చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు సీఎం చంద్రబాబు. కల్తీపాల వల్లే డయాలసిస్ సమస్యలు వచ్చాయని శాసనసభలో చెప్పారు. కిమ్స్ ఆసుపత్రి సమాచార ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలని తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. కృష్ణవేణి 74, రాధాకృష్ణమూర్తి 76, శేషగిరిరావు 72, రమణి మాత్రం 58, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. అయితే దిశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకొని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఈ నమూనాలు కూడా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్కి నమూనాలు పంపించారు. కేసు కూడా ఎవరైతే మృతురాలు తాడి కృష్ణవేణి కుమారుడు సీతారామయ్య ఇచ్చారు, దాన్ని ఆధారంగా చేసుకుని 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్ కింద, సెక్షన్ 174 సిఆర్పిసి కింద కేసు కూడా బుక్ చేశారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నిన్న ఉదయం అంటే 22వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగరు, స్వరూప నగర్కి చెందిన వారు, ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం.